హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం సమ్ ఆఫ్ టూ నెంబర్స్ పైథాన్ లో ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ఏంద్రా వీడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చెప్తున్నాడు అని తిట్టుకోబాకండి. మనం బేసిక్ లెవెల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. a ఈక్వల్స్ టు 10 అండ్ b ఈక్వల్స్ టు 10 అయితే తీసుకున్నాను. ఇక్కడ a ఇచ్చావు, b ఇచ్చావు, అసలు అవేంటి బ్రో అని అంటే అవి వేరియబుల్స్. మనం అక్కడ ఏదైనా తీసుకోవచ్చు, c తీసుకోవచ్చు, d తీసుకోవచ్చు, మనం నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ అయితే నెంబర్ ఇవ్వకూడదు. ఫస్ట్ అనేది మన లెటర్స్ ఉండాలి. ఏ నుంచి జెడ్ దాకా ఏదైనా పెట్టుండి ఆ తర్వాత ఇప్పుడు a1 b1 అలా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ పేరైనా పెట్టుకోవచ్చు. అక్కడ ఇక్కడ మనం a ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాం అంటే ఏ లోపల 10 అనే వాల్యూ ఉంది, సేమ్ బి లోపల 10 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ అయితే యూస్ చేసి ప్రింట్ చేయబోతున్నాం. ఇక్కడ మనం ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి a ప్లస్ బి అని డైరెక్ట్ గా ప్రింట్ లోపల అయితే ఇచ్చేసాం. దీనిని మనం వేరే విధంగా కూడా చేయొచ్చు. c ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్రింట్ ఆఫ్ సి ఇలా కూడా చేయొచ్చు. మనం టైప్ చేసిన ప్రోగ్రామ్ ని సేవ్ చేసి రన్ అయితే చేద్దాం. మనకి అవుట్పుట్ వచ్చి 20 వచ్చింది. మనం ఫస్ట్ మెథడ్ సక్సెస్ఫుల్లీ చేసాం. ఇప్పుడు సెకండ్ మెథడ్. ఇప్పుడు మనం a ఈక్వల్స్ టు వాల్యూ ఇవ్వకుండా ఇన్పుట్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేద్దాం. దీనికి మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని అయితే ఇవ్వాలి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. ఏంట్రా అక్కడేం కనపట్టలేదు అని చెప్పేసి కంగారు పడకండి, అక్కడైతే వచ్చింది చూడండి. ఇప్పుడు నేను 10 అని ఎంటర్ చేస్తున్నాను, మళ్ళీ 10 అని ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ వచ్చేసింది. ఇక్కడ ఇంట్ అనేది ఎందుకు యూజ్ చేసాం రా అంటే మీరే చూడండి. ఇంట్ తీసేసి అయితే ఒకసారి రన్ చేస్తాను, ఏం అవుట్పుట్ వస్తుందో మీరే గమనించండి. 10 అనేది మనకి ఎడిషన్ అయి రాలేదు, పక్కన ప్రింట్ అయ్యాయి 1010 అని. ఏంట్రా వీడు ఏంటేంటో చెప్పేస్తున్నాడు అని అనుకోబాకండి. మనం మెల్లమెల్లగా అన్ని నేర్చుకుందాం. బ్రో ఇప్పుడు నేను డెసిమల్ వాల్యూస్ ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా బ్రో అని అంటే సింపుల్. ఇంట్ ప్లేస్ లో ఫ్లోట్ అనేది పెట్టండి చాలు. అసలు ఇంటూ ఫ్లోట్ ఏంటి బ్రో అని అంటే డేటా టైప్స్ అవి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు నేర్చుకుందాం. ఇందాక మనం రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ చేయరా ఏ వాల్యూ అని చెప్పి మనకు ఏమీ చూపిలేదు కదా. ఒకవేళ మనం ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయాలనుకో డబుల్ కొటేషన్ లో అయితే రాయాలన్నమాట. ఇక్కడ ఇన్పుట్ లోపల ఎంటర్ ఏ కింద ఎంటర్ బి అని అయితే ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమని వస్తుందో. ఎంటర్ ఏ అనేది అయితే ప్రింట్ చేసింది, మనం 10 ఇద్దాం. ఇక్కడ మళ్ళీ ఎంటర్ బి అని ఇచ్చింది, మళ్ళీ 10 ఇద్దాం. మన వీడియోని ఇంతవరకు చూసారు కదా, మీకు ఒక ట్రిక్ చెప్పానా? మనం ఏదైనా వాల్యూస్ ని డైరెక్ట్ గా వన్ లైన్ లో ఎలా ఎడిషన్ చేయాలో చూద్దామా? ప్రింట్ ఆఫ్ 10 ప్లస్ 10 సేవ్ చేసి ప్రింట్ చేసేయండి, డైరెక్ట్ గా ఎడిషన్ అయిపోద్ది వాల్యూ. సేమ్ డెసిమల్ వాల్యూస్ కూడా అంతే. ఇంతవరకు నా వీడియో చూసామంటే నా ఎక్స్ప్లెనేషన్ నీకు బాగా అర్థమవుతుంది కదా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పైథాన్ అయితే నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.